వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారిని నిన్న ఏపీ పోలీసులు హైదరాబాద్కి వెళ్ళి సివిల్ డ్రెస్లో వెళ్ళి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి గుంతకల్లు పోలీస్ స్టేషన్లో పెట్టారు. మళ్ళీ అక్కడి నుంచి తాడిపత్రి డిఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ విచారణ చేసి నిన్న సాయంత్రం 7-8 గంటల వరకు విచారణ చేశారు. తర్వాత ఎప్పుడో 9 గంటలకో 10 గంటలకో వైద్య పరీక్షలు చేశారు. 11 గంటలకో 12 గంటలకో కోర్టులో హాజరుపరిచారు. అంటే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, అధికార ప్రతినిధుల మీద అక్రమ కేసులు పెడుతున్నారో ఇవే ఎగ్జాంపుల్స్. అనంతపురం నుంచి హైదరాబాద్కి వెళ్ళి 2-3 పోలీసులు సివిల్ డ్రెస్లో వెళ్ళి అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఆయన గుంతకల్లి తీసుకురావడానికి ఇంత పెద్ద ప్రాసెస్ ఎంత ఖర్చు అయిందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఉండొచ్చు. ప్రభుత్వం దగ్గర ఏమో డబ్బులు లేవంటారు, మరి ఇలాంటి ఖర్చులంతా కూడా వృధా చేస్తూ ఉంటారు. ఈ ఖర్చులను కూడా వృధానే కదా. ప్రజల సొమ్ముని ఏ విధంగా వీళ్ళు ఖర్చు పెడుతున్నారన్న దానికి ఉదాహరణ. అదేవిధంగా నిన్న వైసీపీ నాయకులంతా కూడా అనంత వెంకటరామరెడ్డి గారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మంది అక్కడ చేరుకొని ఆయనకి మద్దతుగా నిలబడడం జరిగింది. అదేవిధంగా అక్కడ వైసీపీ నాయకులంతా కూడా పోలీస్ స్టేషన్ ముందే ఆ అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ వాళ్ళ నినాదాలు కూడా చేశారు. పోలీసులు వీటిని అన్నింటిని కూడా గమనించారు. ఇంకెక్కువసేపు పెట్టుకుంటే బాగుందని చెప్పేసి తీసుకెళ్ళి కోర్టులో కూడా సబ్మిట్ చేశారు. అక్కడికి వెళ్ళి వీళ్ళ వాదనలు వీళ్ళు వినిపించారు. వాళ్ళ వైసీపీ వాళ్ళ తరఫున వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించారు. ఫైనల్గా ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసుకి, ఆయన మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి అన్ని బెయిలబుల్ సెక్షన్లే కాబట్టి ఆయన అరెస్ట్ చేసే ముందు ప్రాథమికంగా విచారణ చేయాలి. అలా చేయకుండా ఏకపక్షంగా అరెస్ట్ చేయడం ఏంటి అనేసి పోలీసులను అనంతపురం జిల్లా తాడిపత్రి కోర్టు నిలదీసింది. తర్వాత పూర్తి వాదనలు విన్న తర్వాత గౌరవ కోర్టు వెంకటరెడ్డి గారికి బెయిల్ కూడా మంజూరు చేసింది. ఎందుకంటే ఎవరినైనా సరే అరెస్ట్ చేసే ముందు సుప్రీంకోర్టు గైడ్లైన్సే ఉంది. ఏ వ్యక్తినైనా సరే అరెస్ట్ చేసే ముందు వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళు విచారణ చేయండి, తర్వాత మీ విచారణలో భాగంగా లేకపోతే తర్వాత సహకరించకపోవడం వల్ల తర్వాత పరిణామాలు ఉంటాయి, తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎటువంటి విచారణ చేయకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేరుగా ఇంట్లోకి రావడం, ఫోన్ తీసి పక్కన పెట్టడం, వాళ్ళు బెదిరించడాలు, ఇంట్లో వాళ్ళని భయపడడానికి గురి చేయడం, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంది కథ అనేసి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు. అది ఎందుకో మనంత దాచిపెడతారో మనకైతే అర్థం కాలేదు. ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరింపులకు పాల్పడుతూ ప్రశ్నించే గలాలను అణచివేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. బరితెగించి వ్యవహరిస్తుంది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులు చేశారు, అదేవిధంగా ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు అని చెప్పేసి అరెస్ట్ చేయడం ఏందో మనకైతే అర్థం కాలేదు. మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్గా టీటీడీ మాజీ ఏవీఎస్ఓ గుంతకల్లు రైల్వే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి మీద రాజకీయ ప్రేరేపిత పోస్టులు పెట్టారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారిని హైదరాబాద్కి వెళ్ళి అరెస్ట్ చేశారంట. అదే రీజన్. మరి దాని మీద వాళ్ళు ఎల్లో కరపత్రికలోనే బీభత్సంగా రాశారు కదా, మరి వాళ్ళని అరెస్ట్ చేయరా? ఎల్లో మీడియాలో చాలామంది మేధావులంతా కూడా మాట్లాడారు. వాళ్ళ ఎల్లో మీడియాలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలామంది మాట్లాడారు. మరి వాళ్ళ మీద కూడా కేసులు కట్టాలి కదా. తెలుగుదేశం పార్టీ నాయకుడు అంట. ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదుతో సివిల్ దుస్తుల్లో వెళ్ళి కొందరు వ్యక్తులు పోలీసులమని చెప్పేసి చెబుతూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కారుమూరి వెంకటరెడ్డి గారిని హైదరాబాద్కి వెళ్ళి అరెస్ట్ చేసి గుంతకల్లు పోలీస్ స్టేషన్కి తరలించారు. దీని మీద ఆయన భార్య హరిత, ఆమె కూడా హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ విధంగా వాళ్ళు పోలీసులా లేకపోతే ఇంకెవరన్నా మాకు తెలియదు, పోలీసులమని చెప్పేసి చెప్పి మా ఆయన తీసుకెళ్ళిపోయారని చెప్పేసి ఆమె కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేసింది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, మంచి పని చేసింది. అడ్వాన్స్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా మంచిదే. అన్నీ కూడా బెయిలబుల్ కేసులే కాబట్టి ఆయనకి సింపుల్గా బెయిల్ రావడం కూడా జరిగింది. అదేవిధంగా పార్టీ లీగల్ సెల్ కూడా బాగా కష్టపడ్డారు.